రిపోర్ట్ అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి డైలీ రిపోర్ట్లోకి వెళ్ళి సేల్ రిపోర్ట్లో మోడ్ ఆఫ్ పేమెంట్ రిపోర్ట్ ఉంటుంది. ఇందులో మనము ఎంట్రీ చేసిన ప్రతిదీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్ పెట్టుకున్నారంటే మీకు ఇంకా మొత్తం క్యాష్, ఫోన్పే అంతా డీటెయిల్గా చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ప్రీవియస్గా ఎంట్రీ చేసినట్టు అన్నీ కూడా ఉన్నాయి. ఏవైతే ఎంట్రీ చేశానో అన్నీ కూడా చూడండి. దీంట్లో నేను కొన్ని క్రెడిట్ కార్డులో కూడా మెన్షన్ చేశాను. క్రెడిట్ కార్డులో చూడండి, ఈ బిల్ ఏదైతే ఉందో క్యాష్, క్రెడిట్ కార్డు ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చినటువంటి మనం ఎంట్రీ చేసినటువంటి బిల్ చూడండి, ఒకటి 98 రూపీస్ది. ఓకే, పూర్తి క్యాష్ తీసుకున్నాం అంటే క్యాషే వచ్చింది. దాని తర్వాత ఒకటి అది కూడా క్యాషే తీసుకున్నట్టే క్యాష్ వచ్చేసింది. ఓకే, 500 రూపీస్ ఇచ్చిన అది తీసుకునేది ఎంత అనేది అంత వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ అమౌంటే మనం ఏం చేసాము, క్యాష్లో 200 రూపీస్ తీసుకున్నట్టు, ఇంకొకటి 22 అది రౌండ్ అప్ అవ్వడం వల్ల మిగిలిన ఫోన్పేలో ఏదైతే రిఫండ్ ఇచ్చిందో అదంతా మనకి క్యాష్లో డిడక్ట్ అయింది. ఓకేనా, కాబట్టి అక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫోన్పే టోటల్. ఇన్ కేస్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దీన్ని మీరు కావాలనుకుంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు. దీనికి మీకు కావాలంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు, ఎక్సెల్ కూడా తీసుకోవచ్చు. సరేనా, ఇన్ కేస్ మీకు ఈ సేల్ ఎంట్రీలో మొత్తం అని అర్థమైనా అనుకుంటున్నాను.